దీన్ని కూడా రాజకీయ పార్టీలు దృష్టిలో పెట్టుకోవాల్సింది. ముఖ్యంగా నేను వాళ్ళు చెప్పదలుచుకుంది, ఒకటి పార్టీ ఫిరాయింపుల పైన, రెండు ఈ విస్తార పైన, మూడవది ప్రజల చేతిలో ఉండేది. సరైన భాష మాడకుండా అసెంబ్లీలో, పార్లమెంట్లో, జిల్లా పరిషత్లో, మున్సిపాలిటీలో, చట్టసభల్లో సరైన భాష మాడకుండా అసభ్య పర్యాలు, దూషణ పర్వాలు, కుటుంబ సభ్యులు, అసెంబ్లీలో లేని వాళ్ళని, పార్టీలకు చెందిన వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం, వ్యక్తిగతంగా తల్లిని దూషించడం, భార్యను దూషించడం, ఇది కూడా కొంతమందికి అలవాటు. ఇలాంటి వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, లోక్సభలో స్పీకరు, ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఆ సభ్యుడిని కొంతకాలం పాటు, నిర్దిష్ట కాలం పాటు సస్పెండ్ చేసే అధికారం కూడా చైర్మన్ ఉంది, స్పీకర్ కూడా ఉంది. దాన్ని మేయర్ గారిని తరచుగా ఉపయోగించాల్సిన తడం ఆసన్నమైంది. లేకపోతే ఈ కూతురు మాడేవాళ్ళు, ఇంట్లో వాళ్ళ గురించి మాడేవాళ్ళు, అవన్నీ కొందరు చెప్పారు. ఎందుకంటే మాడారు, వ్యక్తిగతంగా మాడితే ఒక నియోజకవర్గం సార్ పైనుంచి కాకపోవచ్చు వాళ్ళకి, లేకపోతే నీకన్నా ఉండాలి కదా. దానివల్ల నీ వ్యక్తిత్వం తగ్గిపోతుంది కదా. మొన్న మీరు ఎలక్షన్లో చూసి ఉంటారు, కూతురు మాడేవాళ్ళకి కూతురునే సమాధానం చెప్పారు అందరూ. కూతురు అంటే ఆ కూతురు కాదు, పోలింగ్ కూతురు, ఒక్కరికి ఎదవలా అట్లా మాట్లాడేవాళ్ళు. సరే, అది వేరే కొంత గాలి కూడా వీక్షించి చాలా వరకు దెబ్బతిరిపోయారు కదా వాళ్ళు. కానీ నేనేమంటానంటే, భవిష్యత్తులో ప్రజలు ఇలాంటి భాష ఉపయోగించేవాళ్ళు